ఆత్మానాత్మరైకం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురు శిష్యం శ్రీశైల వంశామృతిరేవజాతం శ్రీ పరమానంద శంకరేంద్రం సద్గురుం మద్గురుం భజామ్యం. వేదికను అలంకరించినప్పటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క శిరసాష్టాంగ దండ ప్రణామం కల్పిస్తూ ఈరోజు మా గురుదేవులైనటువంటి పరమానంద శంకరనారాయణ స్వాముల వారి ప్రియ శిష్యరత్నములు అమృతానంద నాగేంద్ర స్వాముల వారి పూజా మహోత్సవ కార్యక్రమము, ఆయన శిష్యుడైనటువంటి లక్ష్మీ సమేత రఘుపతి గారు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన గురుని చేరి శుశ్రూషలు చేసి నిజాన్ని గుర్తించి నేను తెలుసుకున్న విషయాన్ని 10 మందికి తెలియాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్దలను పిలిపించి సుదూర ప్రాంతాలను చూసిన పెద్దల ద్వారా 4 వాక్యాలు వినిపిస్తే ఇని తరిస్తారు జనులందరూ కూడా అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి కనుక ఆయనకు సద్గురుమూర్తి ఎల్లవేళలా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ప్రతిసారి చేయాలని కోరుకుంటూ గురుమూర్తి కరుణ కలగాలని కోరుకుంటూ, అయితే గురుని ఆశ్రయించిన వారు ఆశ్రయించని వారికి తేడా ఏది, ఎందుకు ఆశ్రయిస్తారు, ఆశ్రయించకపోతే ఏమవుతుంది అనే విషయానికి ఎట్లంటే, పిల్లలు తాటాకులకే పిల్లల గావించి పెళ్లి పేరంటంబులు కొల్లలుగా చేయువారల తల్లులు కని సత్యమనసు తలిచేరామదిని నిన్ను నీ విట్లు తలుచారామదిని కల్లా సంసారము గని మానవుడు సంతసిల్లగా గురుమంత్ర సిద్ధులు నిజమని తలిచేరా. అంటే మనం ఇప్పుడు ఇంటికాడుంటే పిల్లలు బయట ఆడుకుంటారు, తాటాకుతోటో ఈటాకుతోటో బొమ్మలు చేసి దానికి బట్ట కట్టిస్తారు, చీర రేఖ అని చెప్పి చిన్న గురువులు తీసుకుని కొడతారు, ఇది అన్నమైంది కూర అని చెప్పి తల్లిదండ్రులు గ్రహిస్తారు. అయితే నిజమని గ్రహిస్తారా? కాదు, పిల్లలు ఆడుకుంటున్నారు. అట్లా ఈ గురుమంత్ర శక్తి మూలంగా ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలకు విషయేంద్రియాలకు లోబడక తల్లడిల్లుతుంటే ఆ గురుమంత్ర సిద్ధి చేత ఇది నిజము కాదు, ఇది భ్రాంతి రహితమైన భ్రాంతితో కూడుకున్నటువంటిది కనుక ఇది నిజము కాదు అని చెప్పి వీళ్ళు ఆ నిజాన్ని గ్రహించుతారు గురువు ద్వారా. కనుక వీళ్ళు తల్లడిల్లరు, దానికి లోన్ కాదు. వాళ్ళు ఏం అదే నిజం అనుకొని చేస్తుంటారు సంసారం లోపల పడి. వీళ్ళు ఎరకరహిత స్థితిని గురువు ద్వారా పరిపూర్ణ బోధలు ఎరిగి ఇది క్షణికమైనటువంటిది, శాశ్వతము కాదు అని ఇటువంటి భావన లోపల ఉంటారు. ఎరిగి నిమిత్త మాత్రులై వ్యవహారం గురువుకి అర్పించడు కాబట్టి ఆ గురు భావనతోటి తనమాతనం అర్పించుతారు. అతనికి అర్పించిన విధంగా ఇటు వ్యవహారము భారం అతని పైనేసి కర్తృత్వరహిత కర్మాచరణ ఆచరిస్తారు. కనుక ఇటువంటి మార్గాన్ని అనుసరించి తరించాలని కోరుకుంటూ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాం. జై సద్గురునాథ ప్రభు మహారాజ్ కో జై. భోగారాం దశయ్య స్వామి వారు సింపుల్ గా గురువు అంటే ఎట్లుంటాడు, ఏ విధంగా ఉంటాడనే భావాన్ని వ్యక్తీకరిస్తారు. ఇప్పుడు